ఈ రోజు మనం మన రాజ్యాంగం గురించి చేస్తున్న పోరాటం గురించి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నేను అనుకున్న మాటలన్నీ మర్చిపోయి అందులో లీనమైపోయి మీరు చూస్తుంటే నా మొహం అంతా అక్కడే పెట్టింది. అంటే మన రాజ్యాంగంలో మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని మనకి తెలియకుండా దాంట్లో ఉన్న కొన్ని క్లాస్ ని మార్చడానికి చూస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే మరి ప్రతి ఒక్కరికి కుల మత భేదం అంటే ఓన్లీ ఓసీ కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ సమాన హక్కులు ఇంకా రానట్టే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు సమానత్వం ఇంకా మొత్తం కాలేదు. కాబట్టి రాజ్యాంగాన్ని మారిస్తే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ నష్టపోతుంటారు. ఇవన్నీ తెలిసి కూడా 15 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ రూలింగ్ లో వచ్చినప్పటి నుండి కాన్స్టిట్యూషన్ మార్చాలి అనే ఒక మాట పైనే ఉన్నారు. అది మారిస్తే పేదవాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అనేది తెలిసి కూడా వాళ్ళు ఎప్పుడు ఒకటే నినాదం మధ్యలోకి తీసుకొస్తారు. మత కలహాలు అవన్నీ తీసుకొచ్చి నడమల పెడతారు. మరి మనం స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఈ మతాలు కులాలు అన్ని అడ్డం వచ్చినాయా? ప్రతి ఒక్క కులం నుండి ప్రతి ఒక్క మతం నుండి ప్రతి ఒక్కరం పోరాడితేనే ఆ స్వాతంత్రం వచ్చింది. హిందువే గాని ముస్లిమే గాని క్రిస్టియనే గాని బుద్ధిస్టే గాని ప్రతి ఒక్కరు పోరాడిరు. అప్పుడు అందరం కలిసి కష్టపడి తెచ్చుకున్నాం మన దేశానికి స్వాతంత్రం. కాబట్టి ఇప్పుడు మనం మీ మతం వాళ్ళొద్దు ఇది హిందుస్థాన్ అట్లాంటి మాటలు లేకుండా మనం అందరం రేపు ఉగాది ఉంది, అందరం కలిసి ముస్లింస్ కి గానీ క్రిస్టియన్స్ కి గానీ ఉగాది పచ్చడి ఇస్తాము. ఎల్లుండి రంజాన్ ఉంది, వాళ్ళు మనకి ఖీర్ ఇస్తారు, బిర్యానీ ఇస్తారు. మనకు అలాంటి కుల మత